తెల్లవారుజామున పురుషాంగం గట్టిపడటానికి కారణం ఏమిటి? చాలామంది అంటే ఆల్మోస్ట్ అందరి మగవాళ్ళకి తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటలు 8 గంటల వరకు కూడా ఉదయం 8 గంటల వరకు ఉదయం 8 గంటల కూడా నిద్రపోతారు కదా. ఆ నిద్ర సమయంలో మాత్రం పురుషాంగం దాదాపు 20 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాల పాటు స్తంభిస్తుంది, మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ 20 నిమిషాల పాటు స్తంభిస్తుంది, మళ్ళీ కాస్త 10-15 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది. అలాగా 4 అవర్స్ అండి. మినిమం 4 అవర్స్ 4 గంటల పాటు పురుషాంగం స్తంభిస్తూనే ఉంటుంది. పలుమార్లు అది 5 సార్లు కావచ్చు, 10 సార్లు కావచ్చు. ఆ స్తంభిస్తుంటే గట్టిగా స్తంభిస్తుంది. దానికి కారణం అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు టెస్టోస్టెరోన్ హార్మోన్ అధిక మోతాదులో అది ఉత్పత్తి అవుతుంది. దాన్ని పల్స్టైల్ సెక్రెషన్ అంటాం. ఒకసారి పంప్ చేసినట్లుగా ఒక్కసారి అక్కడ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి బయటకు వస్తుంది, స్రవిస్తుంది. ఆ స్రవించడంలో దాని ప్రభావం వల్ల పురుషాంగానికి రక్తం ప్రసారం చేసేంటి ఆ రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దేని ప్రభావం వల్ల? టెస్టోస్టెరోన్ ప్రభావం. టెస్టోస్టెరోన్ చేసే దాంట్లో ఏంటి? ముఖ్యంగా మనిషిలో సెక్స్ పరంగా కోరికలు కలిగిస్తుంది, సెక్స్ సమర్థన కలిగిస్తుంది, అలాగే అంగస్తంభన కలిగేట్టు చేస్తుంది టెస్టోస్టెరోన్. అంచేత తెల్లవారుజాములో ఎక్కువ మోతాదు వచ్చినప్పుడు ఆ అంగం ఎలా స్తంభిస్తాయి? పురుషాంగాలకు రక్త ప్రసరణ ఎక్కువ అవడం వల్ల. ఊరికే ఏదో నరాలు స్టిమ్యులేట్ చేసి రాదు. పురుషాంగానికి ఏదైతే రక్త ప్రసరణ చేస్తాయో ఆ రక్తనాళాలు వ్యాకోచిస్తాయి బాగా. మామూలుగా నిరంతరం రక్తం శరీరంలో ప్రతి అవయవానికి రక్తం ఎలా వెళుతుందో పురుషాంగాలు కూడా రక్తం అలాగే వెళుతుంటుంది. కానీ ఎప్పుడైతే సెక్స్ పరంగా స్పందన కలుగుతుందో, ఎప్పుడైతే హార్మోన్లు ఎక్కువ మోతాదులు వస్తాయో మామూలుగా వెళ్ళేదానికంటే 10 రెట్లు నుంచి 20 రెట్లు రక్త ప్రసరణ పురుషాంగం వెళుతుంది అంతే. అంతే తెల్లవారుజాము టైంలో ఈ రకంగా అంటే నాక్టర్నల్ ఎరక్షన్స్ అంటాం. ఇది నాక్టర్నల్ అంటే నిద్రలో రాత్రిపూట అంగం స్తంభించడం. మెలకువగా ఉంటే రాదు. మళ్ళీ మెలకువ అంటే కొద్దిగా స్టిమ్యులేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎరక్షన్స్ కనడం. నిద్రపోతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఏమీ లేకపోతే అప్పుడు మాత్రం దేని అది ఇతర ప్రభావం ఏం లేకుండా ఉంటే మాత్రం, పూర్తిగా నిద్రపోతుంటే మాత్రం ఖచ్చితంగా అంగం స్తంభిస్తుంది. అసలు మనుషులకి పొటెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు తెల్లవారుజామున నిద్రలో మీరు తెలియకుండా అంగం స్తంభిస్తుందా లేదా అని అడుగుతాం. తెల్లవారుజామున నిద్రలో వాళ్ళు నిద్రపోతుంటే అంగం స్తంభిస్తున్నట్టు వాళ్ళు బాగా స్తంభించి గట్టిగా నిలబడితే ఆ నిలబడినప్పుడు కొంతమంది మెలకు వచ్చేస్తుంది, కొంతమందికి వీర్యం కూడా పడిపోతుంది. అది ఆల్మోస్ట్ ప్రతి మగవాడికి ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ప్రతి మగవాడికి ఎవరికైతే అసలు తెల్లవారుజామున నిద్రలో ఎప్పుడు కూడా అంగం స్తంభించలేదంటే వాడికి కొంత ఏదో కాస్త ఇంపార్టెన్సీ ఉందా అన్న అనుమానం వస్తుందన్నమాట. కానీ ఇంపార్టెన్సీ ఉంది లేదన్నానికి ఒకటే ఒక సైన్ ఏంటంటే నిద్రలో ఒక ముఖ్యమైన సైన్, అది ముఖ్యమైన చిహ్నం ఏంటి? నిద్రలో పురుషాంగం స్తంభించడం. అయితే బాగా నిద్రలో తెలియదు, చాలా మగవాళ్ళు తెలుసుకోలేరు. నాకు ఉండదండి అనేసర్లు సడన్గా, కానీ తెలుసు. అయితే లంగోటి కట్టేసో డ్రాయర్ వేసేసో కడ్రాయర్ వేసేసో ఉంటే మాత్రం తెలియదు. అది ఇలా బీసిపోయి అలా ఉన్నట్లు ఉంటుంది. ఏమీ లేకుండా ఒక లుంగి కట్టు ఫ్రీగా ఉంటే మాత్రం పురుషాంగం స్తంభించడం స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా అయితే అది అణిచివేయబడి ఉంటుంది. అణిచివేయబడడానికి అవకాశం లేకుండా ఫ్రీగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ రకంగా అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.